టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని తాజాగా ఐటీడీపీకి ఆదేశాలు జారీ చేశారని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నా. అవసరమైతే మరింత మంది ఐటీ నిపుణులను తీసుకోవాలని ఆయన సూచించారట. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఖాళీలు, అంతర్గత నియామకాల దిశగా పార్టీ అడుగులు వేయనుంది. అంతేకాదు సోషల్ మీడియాకు కొన్ని బాధ్యతలు, లక్ష్యాలు కూడా నిర్దేశించాలని చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీడీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించి కీలకంగా చంద్రబాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఖాళీలను అయితే ఖచ్చితంగా నింపాలి, ఈ విధంగా ఉండాలనేటువంటి కొన్ని ఆదేశాలను కూడా నిర్దేశించినట్లుగా పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి వాటిని? మురళి, సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ సోషల్ మీడియా పైన దృష్టి పెట్టిన సందర్భం లేదు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 18 నెలల పాలన పైన ఆయన ఐటీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఐటీడీపీ నేతలతో సమావేశమై ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఏదైతే ఐటీ నిపుణులతో భర్తీ చేయండి, టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుంది, ఈ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న సూపర్ 6 హామీల అమలు కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వైసీపీ చేస్తున్న మెంతా తుఫాన్ పై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అదే విధంగా ఏదైతే టీడీపీ కూటమి పాలనపై వరుసగా అసత్య ప్రచారాలు చేస్తున్న జగన్ అండ్ కో కూటమికి కూడా బుద్ధి చెప్పాలంటూ ఆయన ఐటీడీపీ నేతలను ఆదేశించారు. అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆయన ఐటీడీపీ నేతలతో సమావేశం కావడం ఆశ్చర్యకరంగా ఉంది. గతంలో ఏదైతే చింతకాల అయిన పాత్రుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ నడిచేది, ఐటీడీపీ వ్యవహారాలు లోకేష్ కమిషన్లో నడితే మొట్టమొదటిసారిగా సీఎం చంద్రబాబు నాయుడు 18 నెలల తర్వాత ఐటీడీపీ బలోపేతం చేయాలి, ఐటీడీపీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయండి, అంతేకాకుండా కూటమిపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి, క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, టీడీపీ కూటమి చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరువేయాలా చూడాలంటే ఐటీడీపీ నేతలను ఆదేశించారని సమాచారం వినిపిస్తుంది. మురళి, అయితే వైసీపీ సోషల్ మీడియా దూకుడుగా వెళ్తుందని అయితే చంద్రబాబు గుర్తించినట్లుగా పరిస్థితి, అంటే మనం ఆ స్థాయిలో దూకుడుగా వెళ్ళడం లేదనేటువంటి ఒక భావనకు వచ్చే ప్రక్షాళనకు తెరతీశారనేటువంటి ఒక సమాచారం, దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద దృష్టి సారించారు. అంతేకాకుండా ఆయన పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్ 2లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రాజ్యం, వైఎస్ఆర్సీపీ నేతలదే రాజ్యం, మీరే రాజులు, మీరే నిర్దేశిస్తారు, పార్టీని బలోపేతం చేయాలి, క్షేత్రస్థాయిలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. అందుకు అనుగుణంగా ఆయన రెడ్ బుక్, ఏదైతే టీడీపీ కూటమి తెచ్చిన రెడ్ బుక్ కు వ్యతిరేకంగా ఆయన డిజిటల్ బుక్ కూడా ప్రారంభించారు. ఈ డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేయండి, ఎప్పటికప్పుడు టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడులు కానీ, వైసీపీ నేతలకు చేసిన అన్యాయాలు కానీ అందులో నమోదు చేయండి. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారులు ఉన్నారో సప్త సముద్రాలు దాటి అవతల ఉన్నా లాక్కొచ్చి శిక్షిస్తాము, కార్యకర్తల ముందే ఇది నడుస్తుంది, కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషిస్తారంటూ ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా నేతలు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. పదే వైఎస్ఆర్సీపీ నేతలు వైసీపీ సోషల్ మీడియా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో కీలక బాధ్యత ఉంటుంది, మీకు అవకాశాలు వస్తాయంటూ వారు పదే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను యాక్టివ్ చేయడంతో పాటు యాక్టివ్ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ కూటమిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా విరుచుకుపడుతున్నారంటూ సమాచారం వినిపిస్తుంది. అయితే వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాదు, తప్పుడుగా కూడా ప్రచారాలు చేస్తున్నారనేది గతంలో కూడా చంద్రబాబు అంశానికి సంబంధించి కీలకంగా కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా ప్రతిపాదించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అంటే నివారించాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన భావిస్తున్నప్పటికీ కూడా ఎవరు దీన్ని సరిగా పట్టించుకోవడం లేదు. అందుకే వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని మనం ధీటుగా ఎదుర్కోలేకపోతున్నటువంటి భావనతోనే చంద్రబాబు ఇప్పుడు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారనేటువంటి మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏంటి? మురళి, గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాను అరికట్టడానికి 5 మంది మంత్రులతో ఓ కమిటీ నియమించారు. ఆ కమిటీకి పలు ఆదేశాలు ఇచ్చారు. ఆ మంత్రివర్గ ఉపసంఘం కూడా త్వరలో నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, మహిళలకు వ్యతిరేకంగా కానీ, ఈ అసత్య ప్రచారాలు కానీ, అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినంగా శిక్షించాలంటూ ఆయన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారు. ఆ వ్యవహారం నడుస్తుంది. ఆ వ్యవహారం నడుస్తుండగానే ఈ మొట్టమొదటిసారిగా సీఎం చంద్రబాబు ఐటీడీపీని బలోపేతం చేయాలి, ఐటీడీపీలో ఖాళీలను భర్తీ చేయాలి,
వేగవంతంగా చర్యలు తీసుకోండి అంటూ ఆయన చేసిన ఆదేశాలు చూస్తే వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని మనం తిప్పికొట్టలేకున్నాము, వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోలేకున్నాము అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారంటూ కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు 2014 తర్వాత మారిన చంద్రబాబు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఎప్పుడూ ఆయన సోషల్ మీడియా మీద దృష్టి పెట్టిన సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా ఆయన మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఐటీడీపీ నేతలతో దిశానిర్దేశం చేస్తూ ఐటీడీపీని బలోపేతం చేయాలంటూ ఆయన ఆదేశాలు చేశారు మురళి. సూపర్ 6కి సంబంధించి సక్సెస్గా మనం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎందుకు దానికి సంబంధించి ప్రజల్లో చర్చ లేదు అనే ఒక భావన సోషల్ మీడియా సూపర్ 6 దానికి సంబంధించి ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగేలా చేయడంలో విఫలమైందనేటువంటి ఒక భావన కూడా చంద్రబాబు ఈ నిర్ణయానికి కారణం అనేటువంటి మాట వినిపిస్తోంది. దీని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, టీడీపీ కూటమి చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వెళ్ళడం లేదు. అందుకు క్షేత్రస్థాయిలో సరైన ప్రణాళిక లేదు. ఐటీడీపీ విధానం కానీ గ్రామ స్థాయిలో ఉన్న టీడీపీ కమిటీలు కానీ మండల స్థాయి కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక సక్రమైన పద్ధతిలో నడవలేదు. కాబట్టి ప్రజలకు మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేరలేదంటూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఐటీడీపీని చూస్తున్న చింతకాయల రవికి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని గతంలో చూస్తున్న నారా లోకేష్ తో పాటు చింతకాయల రవి కూడా ఈ ఐటీడీపీని మరింత బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటామని నారా చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. అయితే ఈ వ్యవహారాలన్నీ గమనించినప్పుడు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో టీడీపీ సోషల్ మీడియా ధీటుగా ఎదుర్కోలేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడానికి ఆయన ఐటీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారంటూ ప్రచారం నడుస్తుంది మురళి. రైట్, ఒకే రోజు మనం రెండు పరిణామాలను చూడొచ్చు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సజ్జల భార్గవ రెడ్డిని సాక్షి మీడియా డిజిటల్ విభాగానికి హెడ్గా నియమించబోతోందనేటువంటి మాట. ఇటు టీడీపీ కూడా ఇమ్మీడియట్గా ఐటీడీపీకి సంబంధించి రిక్రూట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చిందంటే సోషల్ మీడియాకి ఈ రెండు పార్టీలు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో కూడా తెలుస్తోంది. ఈ పరిణామం ఎలా చూడొచ్చు అంటారు? ఈ గతంలో ఎప్పుడు కూడా టీడీపీ ఐటీడీపీ వ్యవహారాలు నిర్వహించేది నారా లోకేష్ ఆధ్వర్యంలో నడిచేవి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గతంలో సజ్జల భార్గవ రెడ్డి వ్యవహరించేవారు. ఆయన్ని తప్పించి దొడ్డ అంజిరెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే సాక్షి మీడియాలో డిజిటల్ మీడియా హెడ్ గా సజ్జల భార్గవ రెడ్డిని నియమించారు. ఒకే రోజు రెండు నియామకాలు మనం గమనించినప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు నాయుడు గతంలోనే మంత్రివర్గ ఉపసంఘం నియమించారు. నేడు ఐటీడీపీ నేతలతో సమావేశమయ్యారు. రెండు పార్టీలు సోషల్ మీడియా యుగము, సోషల్ మీడియాలో మెయిన్ మీడియా స్ట్రీమ్ కంటే సోషల్ మీడియాలో వేగంగా ప్రచారం జరుగుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉండడము, వేగవంతంగా సమాచారం అందడంతో రెండు పార్టీలు కూడా సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేగా చర్యలు తీసుకుంటున్నాయని అనుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది రెండు పార్టీలు కూడా సోషల్ మీడియాని ఎంత ప్రాముఖ్యంగా తీసుకుంటున్నాయో, సోషల్ మీడియా పార్టీల విజయావకాశాలు కావచ్చు, పార్టీలు ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి విధానాలు, తమ పథకాలకు సంబంధించి వాళ్ళ పార్టీ ఈ విధంగా వ్యవహరించబోతోంది అనే దానికి సంబంధించి సోషల్ మీడియా ఇంపాక్ట్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఒకే రోజు జరిగినటువంటి రెండు పరిణామాలు, ఇటు టీడీపీ ఐటీడీపీకి సంబంధించి రిక్రూట్మెంట్లో ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఫ్యూచర్లో పదవులు కూడా దక్కుతాయి, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించండి, కష్టపడండి, పదవులు వాటంతట అవే వస్తాయనేటువంటి మాట. ఇటు వైఎస్ఆర్సీపీ కూడా తీసుకున్నటువంటి కీలక నిర్ణయం సజ్జల భార్గవ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం నుంచి సాక్షి మీడియాకి సంబంధించి డిజిటల్ హెడ్గా నియమిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా మనం ఇందాక చూసాం. ఈ నేపథ్యంలో పార్టీలు ఏ స్థాయిలో సోషల్ మీడియా ఎఫెక్ట్ని కావచ్చు లేకపోతే ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయని గుర్తించి ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాయనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అంశం.